మీ ఆత్మతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 3 దివ్యవచనములు 7 నుండి 15 వరకు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు. నీవు మరలా జన్మింపవలయున్నని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకిష్టమైనట్లు వీచుచును. నీవు దాన్ని శబ్దము విన్నదే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను. ఇది ఎట్లు సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందులకు యేసు, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండియు దీన్ని ఎరగవా? మేము ఎరిగిన దాన్నే చెప్పుచున్నాను, చూచు దానికే సాక్ష్యమిచ్చుచున్నాను. కానీ మా సాక్ష్యము మీరు అంగీకరింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములను చెప్పిన మీరు నమ్మలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎట్లు నమ్మదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తునో ఆయన విశ్వసించిన ప్రతివాడును నిత్యజీవం పొందుటకును అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్న మనం విన్న విషయమే యొక్క మిగతా విషయమే ఈరోజు మనం చదివి ధ్యానించబోయేది. నిన్న మనం విషయం దానికి ముందున్న భాగము, నికోదేము అను ధర్మశాస్త్ర బోధకుడు అర్ధరాత్రి వేళ ప్రభు దగ్గరికి వస్తున్నాం. పగలు ఎందుకు రాకూడదు? ఎందుకు పగలు రాలేదు? సమయం లేదా? పగలు భయము యూదులు చూస్తారు కదా, పరిసయ్యులు చూస్తారు, ధర్మశాస్త్ర బోధకులు చూస్తారు, ఇతడు తన శిష్యుడు అయిపోయాడు అని చెప్తారు. అంటే మనలాగే ఫాదర్ గారు అప్పుడప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటారు. గోడ మీద పిల్లి ఎటు కావాలంటే అటు దూకుతారు. అవ్వ కావాలా బొవ్వ కావాలా నిర్ణయం మనదే. ఎటు పోవాలి? ప్రభువును వినాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, అన్నీ కావాలి. కానీ వాళ్ళు భయపడుతున్నారు. మనకు కూడా భయాందోళనతో జీవిస్తుంటాం. కావున మనం నిర్ణయించుకోవాలి, ఎటు గోడ మీద పిల్లిలాగా జీవించవద్దు. 2 పడవలో కాలువద్దు. ఒకే ఒక పడవలో అనేక సార్లు మీరు అనేక చోట్ల విని ఉంటారు, రక్షణ పొందండి. నిత్య జీవం పొందండి అని విని ఉంటారు. పరలోక రాజ్యంలో ప్రవేశించండి. ఇది 3 ఒకటేనా ఉపదేశకులారా? రక్షణ పొందటం, పరలోకంలో ప్రవేశించటం, నిత్య జీవం పొందటం 3 ఒకటేనా? నలభై సంవత్సరం ఏంటి 3 ఒకటేనా మాస్టర్ గారు? కాదు. అంటే ఏంటి రక్షణ పొందటం? అంటే ప్రభు ఒకడు వచ్చి అడిగారు, శిష్యుడు అడిగారు, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని అడిగారు. దానికి ప్రభు సమాధానం ఇవ్వలేదు. ఏ సమాధానం ఇచ్చారు? ఇరుకైన మార్గంలో నడవటం నేర్చుకో. రక్షణ పొందాలంటే ఇరుకైన మార్గం అంటే రక్షణ పొందటం అనగా పాపము నుండి విడుదల పొందటం, పాప విమోచనం పొందటం. అది యేసుప్రభు కల్వరి కొండలో చేశారు. తన బలి అర్పణ ద్వారా సకల మానవాళి పాపం క్షమించి ఉన్నారు. కాబట్టి పాప పరిహారం కోసం ఇంకొక బలి లేదు. కానీ మనం పాపం చేస్తూనే ఉన్నాం. పాపంలో పడకుండా ఉండటానికి మనము ఆయన విశ్వసించాలి. ఆయన అర్పించే బలి యొక్క విశిష్టతను, ఘనతను, ఫలమును అనుభవించి జీవించగలగాలి. ఒక స్త్రీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా, ఎముకలకు క్యాన్సర్, భయంకరమైన వేదన. బోన్ మ్యారో క్యాన్సర్ అంటే భయంకరమైన వేదన. నా అక్కకు వచ్చింది కాబట్టి నాకు తెలుసు. అపారమైన వేదన చూసేవాళ్ళు కూడా తట్టుకోలేరు.
అప్పుడు ఓ నేర్సు వచ్చి నొప్పికి ఇంజక్షన్ ఇస్తుండగా, వద్దమ్మా నాకు నొప్పికి ఇంజక్షన్ వద్దు. ఇప్పుడైనా ఆ బాధలను అనుభవించే ఓర్పు దేవుడు దయచేయమని మాత్రం ప్రార్థన చేయండి. ఎందుకనగా నాకు కావలసినది ఆయన రాజ్యంలో ప్రవేశం, రక్షణ నాకు కావాలి. ఆయన నా కోసం భయంకరమైన వేదన అనుభవించారు, అపారమైన వేదన, వర్ణించలేనట్టు వేదన అనుభవించి ఇప్పుడైనా నేను కొద్దిగా వేదన అనుభవించాలి. వేదనను ప్రేమతో స్వీకరించిన వారు మనలో ఎంతమంది? ఒక పొట్టివాడు గురించి నిన్న ఫాదర్ గారు అన్నారు. ఆయన ఎక్కి కూర్చున్నాడు ప్రభువుని చూడటానికి. ఏ చెట్టు ఎక్కాడు? మీరు ఏ చెట్టు ఎక్కి కూర్చున్నారు? మీరు ఏ చెట్టు ఎక్కి కూర్చున్నారు? అహంకారం అనే చెట్టు, పొగరు అనే చెట్టు, అసూయ అనే చెట్టు. దిగిరా ప్రభు అన్నారు జక్కయ్యతో, దిగిరా. అతడు దిగి వచ్చి వెంటనే అన్నారు, ప్రభువా నా ఆస్తిలో సగం ఇదిగో పేదలకు దానం చేస్తున్నా. నేను ఎవరినైనా మోసం చేసి ఉన్న ఎడల 4 రేట్లు తిరిగి ఇస్తాను. మనమందరం మోసం చేసేవాళ్ళం. మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అందరూ మోసం చేసేవాళ్ళు. ఆస్తి ఏదైనా ఉందా ఇవ్వటానికి? ఆస్తి ఉందా ఇవ్వటానికి? ఆస్తి ఉందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధ్యానం చేసుకో. ఏం సంపాదించారు జీవితంలో? 60 సంవత్సరం, 70 సంవత్సరం, 80 సంవత్సరం. ధ్యానం చేసుకో. ఒసగటానికి ఏదైనా ఉందా? ఇంకా మన జీవితంలో మనసులో ఆలోచన నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఈ చెట్ల నుండి నేర్చుకోవాలి. కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అదే దానికి నీళ్ళు ఇవ్వట్లేదు, మందులు లేదు, ఎరువు లేదు, ఏమి లేదు, వసగుతూనే ఉంది, ఏనాడు ఆపలేదు. దాని పూర్తి అయ్యే వరకు, దాని జీవితకాలం పూర్తి అయ్యే వరకు అది వసగుతూనే ఉంటుంది. మనమేం వసగేది? ఇంకా దాహం, ఇంకా కావాలి, కావాలి, కావాలి. ఒసగినప్పుడే ఎదగేది. కావున ఈ రక్షణ పొందాలంటే ఉదాహరణానికి ఇప్పుడు ఇక్కడ పెద్ద తుఫాను వచ్చి, సునామీ వచ్చి ఈ ఇల్లంతా కూలిపోయింది అనుకో. ప్రధానమంత్రి మోదీ ఈ ఇందిరా కాలనీ, నెహ్రూ నగర్, ఎన్టీఆర్ కాలనీ, జేమ్స్పేటలో ఇల్లంతా కూలిపోయిన వాళ్లకు 5 లక్షలు ఇచ్చాను. మీకు వస్తా? ఏం చేయాలి? ఏమి చేయాలి? అది రావాలంటే ఏం చేయాలి? కొన్ని పనులు ఉన్నాయి. అన్నీ కొట్టుకుని పోయింది. ఆధార్ కార్డు పోయింది, మీ ఇంటి కాగితం పోయింది, అన్నీ పోయింది అనుకో. పంచాయతీలో ఏమీ లేదు, మొత్తం కాలిపోయింది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు అన్నీ డిజిటల్ ఉంది, కానీ డిజిటల్ అది పోదు. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా పోదు. అన్ని డిజిటల్ అయిపోయింది. కాబట్టి మన భాగ్యం అన్ని డిజిటల్లో ఎక్కడో ఉండాలి, వెతకాలి, అది సంపాదించుకోవాలి. సంపాదించుకొని మోడీ నాకు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు, ఇంటి దగ్గర కూర్చుంటే ఆయన తీసుకొచ్చి బ్యాగులో 5 లక్షలు ఏమి ఇవ్వరు. పని చేయాలి, పని చేసి అది సంపాదించుకోవాలి. అప్పుడు డిజిటల్ అంతా తీసుకుపోయి ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నాకు ఆధారం ఉండేది, అది ఉండేది, ఇది ఉండేది అని చెప్పి పోయి పంచాయతీలో అన్నీ ఇస్తే అప్పుడు అది దొరికే అవకాశం. ఇలాగే రక్షణ. ఈ పొట్టివాడు తన ఆస్తిలో సగం ఇచ్చారు. ఎవరికెవరిని మోసం చేశారో వారికి 4 రేట్లు తిరిగి ఇచ్చారు. ఏముంది? మిగిలేది ఏదీ లేదు. పోయేటప్పుడు ఎవడైనా తీసుకెళ్తారా? సంపాదించేదంతా తీసుకెళ్తారా? మీ చేతిలో ఏముండాలి? రాజు, ఏ రాజు చనిపోయినప్పుడు సమాధి చేసి ఇలాగ చేతులు పెట్టుకుని సమాధి చేసే రాజు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఎందుకు చేతులు బయట పెట్టారు? నిన్న వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. తను సంపాదించిందంతా రక్తము, బంగారము, వెండి అన్నీ పారేయమన్నారు. తన తీసుకుని నడిచే తన శవం తీసుకుని వెళ్ళి దానిలో పారేయమన్నారు. దానివల్ల ఏమీ సాధించలేదు. భారతదేశం కూడా వచ్చారు, కానీ సంపాదించలేకపోయారు. ఏమీ లేదు. వెళ్ళేటప్పుడు ఉండింది మీ చేతిలో ఏదో ఉండాలి.
నీవు చేసిన మేలులు ఎంతమందికి నీవు మేలు చేశారో, ఎంతమందికి నీ ఉపకారం చేశారో, నీకు ద్రోహం చేసిన వారికి ప్రత్యుపకారం చేసి ఉన్నారో, అదంతా నీ చేతిలో ఉండాలి. అదే నీ ఆస్తి. అది సంపాదించుకొని వెళ్ళాలి. ఒట్టి చేతిలో వెళ్ళవద్దు. ఒట్టి చేతిలో వచ్చి ఉండవచ్చు, కానీ ఒట్టి చేతిలో తిరిగి వెళ్ళకూడదు. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సంపాదించుకునేది ఇదే. తుది తీర్పిన ప్రభు అడిగారు తన కుడివైపును అనుగ్రహింపబడ, నా తండ్రిచే సృష్టి ప్రారంభము నుండి నా తండ్రిచే దీవింపబడిన వారులారా, అనుగ్రహింపబడిన వారా, 2 నీకోసం సిద్ధపరిచిన రాజ్యమును చేకొనుడు. ఇదిగో నేను ఆకలి కొన్నప్పుడు నీవు ఆహారం ఒసగిదివి, దాహం కొన్నప్పుడు దాహం తీర్చిదివి, వస్త్రహీనుడైపు వస్త్రం ఒసగిదివి, పరదేశిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించిదివి, చెరసాల్లో ఉన్నప్పుడు సందర్శించిది, రోగిగా ఉన్నప్పుడు నన్ను సందర్శించేదివి. ప్రైజ్ ది లార్డ్. అదే సంపాదించేది, అదే సంపాదన. ఈ లోకంలో 30 సంవత్సరం జీవించవచ్చు, 40 సంవత్సరం ఉండవచ్చు, 50, 60, 70, 80. ఇన్ని సంవత్సరంలో సంపాదించిన సంపాదన ఆస్తి ఇదే. అక్కడ 10 లక్షలు పెట్టి, ఇక్కడ 25 లక్షలు పెట్టి, 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవటం, అంత లాభం ఉండదు పోయేటప్పుడు. అయినా తృప్తి ఉండదు. ఇంకా అంబానీకి తృప్తి ఉందా? ఇంకా కావాలి, ఇంకా కావాలి. భారతదేశం మొత్తం తను సాధించాలని ఒకటి తర్వాత ఆయన సంపాదించుకుంటున్నారు. సమాధానంగా ఆయన ఉండగలరు నాకు తెలియదు, శాంతితో ఉండగలరా నాకు తెలియదు. ఎప్పుడు ఆందోళనే. ఏమి లేనివాడు గుడిసెలో ఉన్నవాడికి సంతోషమే. ఎండాకాలం మహా సంతోషం, ఆనందం. ఎందుకు? గుడిసెలో ఉన్నవాడికి ఎండాకాలంలో ఏసీ రూమ్ని ఉన్నవాడిని కంటే సంతోషం ఇక్కడే. ఎందుకు? అక్కడ వేడి ఉండదు, చల్లగా ఉంటుంది. పగలంతా చల్లగా ఉంది, రాత్రి బయట పడుకోవచ్చు. ఇది రక్షణ. సంపాదించుకోవాలి. దేవుని యొక్క ఉచితంగా వసగే, ఔదార్యంగా వసగే, కరుణతో వసగే రక్షణ. 3 ఒకటి కాదు, కానీ 3టికి అభినవ సంబంధం ఉంది. నిత్యజీవం అనగా యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనం, ఏకైక సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటే నిత్యజీవం. తెలుసుకున్న వాటితో ప్రభు అన్నారు, నీవు పరలోక రాజ్యమునకు దూరముగా లేవు. నీవు పరలోక రాజ్యమునకు దూరముగా లేవు అంటే నిత్యజీవం పొందాలంటే తెలుసుకోవటం. అంటే పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఇంకేదో ఒక కొన్ని మెట్లు కూడా ఎక్కాలి. ప్రభువుని తెలుసుకొని ఆయన అండపట్టుకుని జీవించాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం, ఆకాశం కింద భూమి పైన మానవకుల రక్షణ నిమిత్తమును యేసు నామం తప్ప మరొక నామము ఇవ్వబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉందా? ఈరోజు సువార్త పట్ల మనం మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తును ఆయన విశ్వసించిన ప్రతి వాడు నిత్యజీవ పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవను. విశ్వసిస్తున్నారా? ఆకాశం కింద భూమి పైన మానవకులు నా రక్షణ నిమిత్తమును యేసు నామం తప్ప మరొక నామము ఇవ్వబడలేదు. ఆ పైన ఉన్నవాడు, నా వెనక ఉన్నవాడు, ఇప్పుడు బట్టలు ఉంది, కానీ ఆయన ఆ రోజు సిలువ వేసినప్పుడు ఏమీ లేదు. ఒక స్త్రీ యువతి కొండ కింద సిలువ కింద నిలబడుతున్నారు. 9 నవమాసములు గర్భపాత్రలు మోసి పాలిచ్చి పెంచిన ఆ తల్లి నిలబడుతున్నారు సిలువ చెంద. తన ఏకైక కుమారుడు సిలువలో కఠోరమైన అవమానకరమైన మ్రాణిపైన వేలాడుతుండగా వేదన ఉంది, కన్నీరుంది, అయినను నిలబడి ఇతరులకు శక్తిని ఒసుగుతున్నాడు. కనుక సహోదరులారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసును తెలుసుకోవాలి. తెలుసుకున్న సత్యాన్ని అండపట్టుకుని జీవించి ధైర్యం ఉన్నప్పుడు ఆయన నిన్ను పరిపాలిస్తుంది. పరలోక రాజ్యం అంటే అదేదో స్థలము కాదు, దేవునికి నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పరిపాలించే అధికారం, సర్వాధికారం ఒసగుతున్నా. పాపం నుంచి విడుదల పొంది
మనిషి ఆయన విశ్వసించి సత్యమును అంగీకరించి సత్యమును అంటుపట్టుకొని ఆయన పరిపాలన అధికారం వసగా ఆయనే పరిపాలించేది. నడిపిస్తాడు, పాటలు పాడతారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోలైనా నన్ను విడువడు. పాటలు పాడటం సులభమే, స్వరం బాగుండే వినటానికి కూడా ఇంబంగా ఉంటుంది, గొంతు బాగుండే. కానీ జీవించటం అంత సులభం కాదు. ఆయన్ను విశ్వసించి తెలుసుకొని అంటుపట్టుకొని జీవించడం, ఆయన ఉనికిని కలిగి జీవించడం అంత సులభం కాదు. అందుకే ప్రభు అన్నారు, ఇరుక్కైన మార్గంలో ప్రవేశించుకుని నేర్చుకో. ఏ గొడ్లవల్లేరు వాసులందరూ అంటే ఈ విచారణ కింద ఉన్న వారందరూ అక్కడ ప్రవేశనం ఉందా? పెద్ద శుక్రవారం చూశాను కదా నేను. ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించి ఎంతమంది నన్ను తిట్టుకున్నారు. అవసరమా? కోతున్న ఆహారం కోసం ప్రభు అన్నారు యోహాను శుభార్తల్లో 6వ అధ్యాయంలో 53వ వచనం, 6వ అధ్యాయం 53వ వచనం, వారికి మీరు మనుష్య కుమారుని శరీరం భుజించి ఆయన రక్తం త్రాగిని తప్ప మీలో నిశ్చయముగా చెప్పు. ప్రభు అన్నారు, అశాశ్వతమైన దానికోసం మీరు వెతకవద్దు, శాశ్వతమైన దానికోసం వెతకు. ఆయన్ను పరిపాలించే అధికారం వసుకుతూ ఆయన పాప విమోచనం పొంది అనుభవించి ఇతరులకు వసుకుతూ ఇతరులు నీ ఎడల తప్పు చేస్తున్న ఎడల ఆ స్త్రీ క్యాన్సర్ వ్యాధి పట్టిన తమాషా కాదు, నేను చెప్పేది కాదు, ఒక అనుభవం, ఒక వ్యక్తి చెప్పిన మాటే. వేదన అనుభవిస్తుండగా అందరి వేదన అనుభవించేవారే కుటుంబ జీవితంలో. వేదన లేకుండా ఏ జీవితమైనా, నేను నిత్యం వేదన అనుభవించే వ్యక్తి. వేదన అనుభవించే వ్యక్తిగా మీరు నన్ను చూస్తున్నారా? దుఃఖం ఉంది, మనసులో దుఃఖం ఉంది, వేదన ఉంది. శారీరకమైన వేదన, మానసికమైన వేదన, ఆధ్యాత్మికమైన వేదన. నిలబడుతుండగా మీరు అనుకోవద్దు నొప్పి ఏమి లేదని, కాలు మొత్తం నొప్పి. కనుక ఇదంతా నా కోసం ఒక వ్యక్తి కఠోరమైన వేదనలు అవమానం అనుభవించి అది నాకు రక్షణ మసిగి ఉన్నారు. అది సంపాదించుకోవాలి. మన శక్తి వలన కాదు, మన విశ్వాసం వలన. నీ విశ్వాసం నిన్ను రక్షించును అన్నారు ప్రభు. నీ విశ్వాసం నిన్ను రక్షించు. నేను ఒక యూట్యూబ్లో ఒక హైందవ పూజారి క్రీస్తుని గురించి బోధిస్తున్నారు. ఆయన ఈ మాట అన్నారు, నీ విశ్వాసం నిన్ను రక్షించును. ఏ విశ్వాసం? ఆయన వివరిస్తున్నారు, సాంస్క్రిట్లో ఉంది కాబట్టి అంటే నాకు గుర్తు రావట్లా మొత్తం. నీ విశ్వాసం నిన్ను రక్షించును. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ప్రవృత్తితో ముడిపడి ఉన్నది. విశ్వాసం ప్రవృత్తి కలిసి ఉండాలి. కనుక మనం ప్రార్థించదము. ఈ పండగ జోజప్ప గారి పండగ మిగతా విచారణలు జరిగేటట్టు ఉండదు. నేనున్నంత వరకు పెద్ద ఆడంబరం ఏముండదు, హంగామా ఉండదు. నాకు అది ఇష్టం ఉండదు. లలితంగా, భక్తిపరంగా, ఆత్మీయంగా, ఆత్మల శక్తి పొంది ఆ దేవుని ఎడల భక్తిని పెంపొందించుకొని, యోహాను అపోస్తల కార్యంలో దావీదు గురించి ఒక మాట అంటున్నాం, దేవుని హృదయానికి అనుకూలమైన వ్యక్తి. మనమందరం దేవుని యొక్క హృదయమునకు అనుకూలమైన వ్యక్తులుగా మారాలి దేవుడు కోరుతున్నారు. దావీదు నేను చదువుతున్నాం రోజు బైబిల్ అంటే నేను వింటాను, ఒక ఫాదర్ గారు చదువుతూ ఉంటాను. ఈరోజు సాముయేలు మొదటి గ్రంథం అయిపోయింది. దావీదు మహారాజు ప్రతి ఒక్క విషయంలో, చిన్న చిన్న విషయంలో ప్రభువుని అడుగుతారు, ప్రభువా నేను యుద్ధమునకు వెళ్ళాలా? నీవు చెప్తే నేను వెళ్తాను. ఎందుకనగా తనకు తెలుసు తన కాదు యుద్ధం చేసేది. ప్రభు అన్నా నువ్వు వెళ్ళు, నేను వారిని నీ ఆధీనంలో ఉంచి ఉన్నాను. యుద్ధం చేసేది యెహోవే. కనుక మన జీవితం నడిపించేది ఆ క్రీస్తుగా ఉండ ఆయన పరిపాలనలు జీవిస్తూ ఆయన తెలుసుకొని పాప విమోచనం పొంది ఇతరులు పాపం చేస్తున్న వారి ఎడల కనికరం చెప్పిస్తూ జీవించగలిగే గొప్ప భాగ్యమును
ప్రభు మనకందరికి దయచేయమని ప్రభువుని ప్రార్థించదము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరం లేచి నిలబడి మన